చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ నడుపుతున్నా. ఛాతిలో బోన్ క్రాక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నీ పెన్యూ. సో ఈ రోజు మండే, డేట్ వచ్చేసరికి February 2nd అండ్ టైం వచ్చేసరికి 2:35 అవుతుంది. సో ఇప్పుడు తినేసి ఇంకా అటు నుంచి అంటే షోరూమ్ కి వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకొని ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ రేపు రావాలి. టైం వచ్చేసి 2:10 అవుతుంది. లంచ్ ప్యాక్ చేసుకున్నా, ఇంకా వెళ్తున్నా. ఇంకా షోరూమ్ కి వెళ్ళాలి. వెళ్ళేసరికి మేబీ ఎంత అవుతుందో 3:30 అవుతుందో. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. లేట్ అవుతుంది యాక్చువల్లీ, చూద్దాం. ఇంకా అన్ని సెట్ చేసుకున్నా. ఈ రోజు ఇంకా ఏం లేదు. మార్నింగ్ పడుకునేసరికి 6:40 అట్లా అయింది. 7కి అట్లా, ఇక 7కి నిద్ర వచ్చి ఉంటుంది మేబీ. అండ్ 1కి అట్లా లేచిన. హాస్టల్లో కొన్ని కాలేజ్లో కొన్ని వాటర్ తాగి వెళ్తా. ఎందుకు అని అంటే అక్కడ కూడా ఉంటాయి వాటర్, కానీ ఇంకా వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగి వెళ్తా. టైం 2:46 అవుతుంది. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నాం. మెట్రో దిగిన తర్వాత ఒక 300 మీటర్స్, 300 to 400 ఉంటా అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. నా ఫైనల్ బిల్ కాపీ ఇస్తారా? ఫైనల్ బిల్ కాపీ అదేనా బిల్ కాపీ? అంటే ఏం ప్రాబ్లం అయింది, ఏమన్నా పార్ట్ ఏమన్నా రిప్లేస్మెంట్ చేసారా? అంటే బైక్ ప్రాబ్లం ఏందని తెలుసుకుందామా? బైక్ ప్రాబ్లం ఏముంది తెలుసుకుందామా? ఏదైనా రిప్లేస్ చేసిరా? ఫ్యూయల్ కంపెనీ నార్మల్ గా సర్వీస్ సెంటర్ పోతే వాళ్ళకి స్లిప్ ఇస్తారు కదా, ఏమైందని? సరే అన్న. సో బైక్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా. ఇంకా టైం అయితే 3:36 అవుతుంది. బైక్ అయితే తీసేసుకున్నా. వాళ్ళని బిల్ అడిగినా బిల్ ఏమి ఇవ్వలేరు. ఫ్యూయల్ పంప్ మోటార్ రిప్లేస్ చేసినామని అన్నారు. టైం అయితే 4:58 అవుతుంది. లాగిన్ టైం అయింది. వచ్చేటప్పుడు మాత్రం బైక్ ఏం ట్రబుల్ ఇవ్వాలి, మంచిగానే వచ్చేసిన, కానీ చాలా టైం పట్టింది. కడుపులో ఎందుకో కొంచెం అనీజీగా ఉంది. అంటే మరి మధ్యాహ్నం ఎగ్గు తిన్నందుక ఏదన్నా అయిందో తెలుస్తలేదు. జిట్టు కలిగిందా అంటారు కదా, అప్పుడు ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది కొంచెం. అందుకే today for lunch we have pappu. This is some sort of different pappu. I bought it here. Minapappa, pesarappa minapappa. And హాస్టల్లో ఎగ్ కర్రీ. హాస్టల్లో టమాటోస్ ఎట్లా వస్తున్నారు అంటే పెద్దగా వస్తున్నారు. టమాటోలు చూడండి ఎట్లా మేము. పప్పు అయితే బాగానే ఉంది, డిఫరెంట్ ఉంది. ఊరికి అదే పప్పు అవుతుంది, పాలకూర పప్పు అని. ఈ పప్పు ఆర్డర్ ఇచ్చుకున్నాం. జస్ట్ హ్యాడ్ మై డిన్నర్. సో డేటా విజువలైజేషన్ సబ్జెక్ట్ ఉంది. మిడ్ ఎగ్జామ్స్కి ఏమేమి పెండింగ్ ఉన్నాయంటే ఆర్ ప్రోగ్రామింగ్ పెండింగ్ ఉంది, డేటా విజువలైజేషన్ ఉంది, ఇంకా IMS ఆర్ MIS కూడా ఉంది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కొంచెం చూసుకున్నా, బట్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. రేపు ఇంకా అసైన్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. సో అది కూడా చూసుకోవాలి, అసైన్మెంట్ రాయాలి. ఇంకా రేపు ఎల్లుండి వీక్ ఆఫ్స్, ఇంకా అంతే. ఎల్లుండి ఎగ్జామ్ ఓకే. దాని నెక్స్ట్ డే రోజు ల్యాబ్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ చూసుకోవాలి, IMS చూసుకోవాలి, అసైన్మెంట్ రాయాలి. అయితే అసైన్మెంట్ రాసుకుంటా. ఇట్స్ ఆల్మోస్ట్ లాగౌట్ టైం.
టైం వచ్చేసి 2:15 అవుతుంది. అండ్ ఛాతీలో యాక్చువల్లీ నాకు ఇక్కడ బోన్ క్రాక్ అవుతుంది అన్నట్టు. ఇట్లా అంటే మనకు నకిల్స్ లా ఎట్లా క్రాక్ అవుతుందో ఇక్కడ కూడా నాకు క్రాక్ అయింది. సో అది ఈ రోజు కొంచెం మరి ఇంకా సరిగ్గా కాలేదో ఏమో గానీ కొంచెం పెయిన్ వస్తుంది. అది అప్పుడప్పుడు వస్తుంది. కరెక్ట్ క్రాక్ చేయకుంటే వస్తుంది. ఇంకా చిన్నదే తగ్గిపోద్ది కానీ కొంచెం అనీజీగా ఉంది. చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది కదా. 2783 ఉంది. ఫ్యూయల్ ఏంటి ఒకటే పాయింట్ చూపిస్తుంది. ఎందుకో ఏమో మరి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ నడుపుతున్నా, బాగా అనిపిస్తుంది. సో నా బైక్ అయితే మంచిగా ఉంది ప్రస్తుతానికి. సో బైక్ అయితే ఇది అండ్ ఆల్ సెట్. రూమ్ లాక్ చేసుకున్నారు, తెరుస్తలే.